ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO అనేది దేశాల మధ్య వాణిజ్య నిబంధనలతో వ్యవహరించే ఏకైక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఒప్పందాలను ప్రపంచంలోని అత్యధిక వాణిజ్య దేశాలు చర్చించి సంతకాలు చేసి తమ పార్లమెంటుల్లో ఆమోదించాయి. WTOలో 164 సభ్యులు, యూరోపియన్ యూనియన్తో సహా, మరియు 23 పరిశీలకుల ప్రభుత్వాలు ఇరాన్, ఇరాక్, భూటాన్, లిబియా మొదలైనవి ఉన్నాయి. టారిఫ్లు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం GATT దాని మూలాలను 1944 బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో గుర్తించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానంతర ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసింది మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF మరియు ప్రపంచ బ్యాంకు అనే 2 కీలక సంస్థలను స్థాపించింది. 1948లో హవానాలో UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ITO కోసం ఒక డ్రాఫ్ట్ చార్టర్ను ముగించింది. దీనిని హవానా చార్టర్ అని పిలుస్తారు. ఇది వాణిజ్యం, పెట్టుబడి, సేవలు మరియు వ్యాపారం మరియు ఉపాధి పద్ధతులను నియంత్రించే విస్తృతమైన నియమాలను రూపొందించింది. ఇంతలో 1947లో జెనీవాలో 23 దేశాలు సంతకం చేసిన GATT వంటి ఒప్పందం జనవరి 1, 1948 నుండి అమల్లోకి వచ్చింది. GATT 1947లో ముగిసింది మరియు ఇప్పుడు దీనిని GATT 1947గా సూచిస్తారు. GATT 1947 1996లో రద్దు చేయబడింది మరియు WTO దాని నిబంధనలను GATT 1994లో విలీనం చేసింది. GATT 1948 నుండి 1995లో WTO స్థాపించబడే వరకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ఏకైక బహుపాక్షిక పరికరం సంస్థ కాదు. WTO 1 జనవరి 1995న పనిచేయడం ప్రారంభించింది.